ఈరోజు మనం సింహరాశి వారి గురించి తెలుసుకుందాము. సింహరాశి వారికి మరో 2 రోజుల్లో ఇద్దరు శత్రువుల వల్ల భారీగా నష్టం జరిగే సూచనలు ఉన్నాయి. కావున శత్రువుల విషయంలో చాలా అప్రమత్తంగా ఉండటం అవసరం. మరో 2 రోజుల్లో సింహరాశి వారి జీవితంలో జరిగే పరిణామాల గురించి వివరంగా తెలుసుకుందాము. ముందుగా ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే ముందుగా సింహరాశి వారి గురించి మాట్లాడుకుందాము. సింహరాశి జ్యోతిష్య చక్రంలో 5వ రాశి. ఈ రాశికి అధిపతి సూర్యుడు. సింహరాశి వారు క్రమశిక్షణకు, ఆరోగ్యానికి, సమయపాలనకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఎంత ఉన్నత స్థితి సాధించినా మరింత పురోగతి సాధించాలన్న తపనతో నిరంతరం శ్రమిస్తారు. అభివృద్ధి సాధించాలన్న తపన సుఖజీవితానికి దూరం చేస్తుంది. వ్యక్తిగత ప్రతిష్టకు ప్రాధాన్యత ఇస్తారు. ఆర్థిక విషయాల్లో సమర్థులుగా పేరు గడిస్తారు. సింహరాశి వారికి ఆవేశము అధికముగా ఉంటుంది. ఇది వీరికి నష్టదాయకంగా మారుతుందని చెప్పవచ్చు. దీనివలన అనేక చిక్కులు కొని తెచ్చుకుంటారు. ఇతరుల బాధ్యతలను తమ నెత్తిన పెట్టుకుని చిరకాలము బాధపడుతూ ఉంటారు. సింహరాశి వారిని భయపెట్టి లొంగదీసుకోవటము దాదాపు అసాధ్యము. తాము నమ్మిన విషయాలను ఇతరులు నమ్మకపోయినా లక్ష్య పెట్టరు. వీరి అంచనా 100కి 90 పాళ్ళు నిజం అవుతాయి. వైఫల్యము చెందిన 10% పెద్ద నష్టాన్ని కలిగిస్తుంది. సన్నిహితులు, బంధువులు, రక్త సంబంధీకులు, స్త్రీల వలన అధికముగా నష్టపోతారు. సింహరాశి వారు వంశ ప్రతిష్ట, కుల గౌరవాలకు ప్రాధాన్యత ఇస్తారు. ఇతర కుల, మత వర్గాలను ద్వేషించరు. చేసిన ధర్మాలకు, మంచి పనులకు ప్రచారం చేసుకోరు. కఠినమైన స్వభావం కలవారన్న ముద్ర పడుతుంది. అయితే ఈ రాశి వారికి రాబోయే 2 రోజుల్లో కొన్ని ఊహించని సంఘటనలు జరుగుతాయి. ఉద్యోగరీత్యా, వృత్తిరీత్యా విభేదాలకు వెళ్తారు. స్టాక్ మార్కెట్ సంబంధిత రంగాల్లో పెట్టుబడులు పెట్టి లాభాలను అందుకుంటారు. దాంపత్య జీవితంలో, కుటుంబంలో ఉన్న సమస్యలు పరిష్కారం అవుతూ ఉంటాయి. వ్యక్తిగతంగా, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా ఉన్న సమస్యలు తొలగిపోతాయి. బాగా సంపన్నమైన కుటుంబానికి చెందిన వ్యక్తితో వివాహం జరుగుతుంది. కొత్త వాహనము, కొత్త ఇంటిని కొనుగోలు చేస్తారు. ఆస్తులు కలిసి వస్తాయి. చిన్నపాటి శ్రమతోనే ఆదాయాన్ని భారీగా పెంచుకుంటారు. ఎక్కువగా శుభవార్తలను వింటారు. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ఆకస్మిక ధనలాభం ఉంది. మీరు ఏది పట్టుకున్నా బంగారం అవుతుంది. అన్ని విధాలుగా కలిసి వస్తుంది. అన్నదమ్ములతో ఉన్న ఆస్తి గొడవలు పరిష్కారం అవుతూ ఉంటాయి. వ్యక్తిగత సమస్యలతో పాటు ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. షేర్స్ కలిసి వస్తాయి. ప్రయాణాలు లాభసాటిగా చేస్తారు. వ్యాపారంలో మీ ప్రత్యర్థులపై మీదే పైచేయి ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి. వృత్తిలో ఉన్నవారు, ఉద్యోగస్తులు విదేశాలకు వెళ్ళే అవకాశం వస్తుంది. కుటుంబ సభ్యులతో పాటు వ్యక్తిగత సమస్యలు కూడా తొలగిపోతాయి. నిరుద్యోగులకు విదేశాల అవకాశాలు వస్తాయి. సమాజంలో ప్రముఖులతో స్నేహాలు చేస్తారు. ఈ రాశి వారి ఆదాయం రోజురోజుకు పెరుగుతుంది. ఉన్నత పదవులను అధిరోహిస్తారు. ఉద్యోగస్తులు తమకు నచ్చిన మంచి ఉద్యోగంలోనికి మారుతారు. ఇక రాదు అనుకున్న డబ్బు చేతికి వస్తుంది. విదేశాలకు ప్రయాణం అవడానికి మార్గం దొరుకుతుంది. కుటుంబంలో అన్ని శుభ పరిణామాలే కలుగుతాయి. తండ్రి వైపు నుంచి ఆస్తి కలిసి వస్తుంది. స్టాక్ మార్కెట్ సంబంధిత వ్యాపారాలన్నీ కూడా బాగా కలిసి వస్తాయి. అదృష్టం కలిసి రావడంతో భారీగా డబ్బును ఆర్జిస్తారు. మంచివారితో పరిచయాలు ఏర్పడతాయి. నలుగురికి సాయం చేస్తారు. మంచి ఆలోచనలతో ముందుకు వెళ్తారు. ఆర్థికంగా మిశ్రమంగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న వారికి ఊరట లభిస్తుంది. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోండి. రావాల్సిన డబ్బు వస్తుంది. పెద్దలు సహకారం లభిస్తుంది. పలుకుబడి కలిగిన వ్యక్తులను కలుసుకుంటారు. సభలు, సమావేశాలకు హాజరవుతూ ఉంటారు. ఒక శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది. భూ లావాదేవీలు అనుకూలము. ప్రయాణాలు కలిసి వస్తాయి. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. విద్యార్థులకు విదేశీ ప్రయాణాలకు సంబంధించిన ప్రయత్నాలు సఫలమవుతూ ఉంటాయి. కోర్టు వ్యవహారాల్లో ఊరట లభిస్తుంది. చిన్ననాటి స్నేహితులను కలుసుకునే అవకాశం ఉంది. ఉద్యోగ ప్రయత్నాలు తాత్కాలికంగా ఫలిస్తాయి. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు తలెత్తవచ్చు. సంయమనంతో వ్యవహరించటం అవసరం. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. శ్రద్ధతో పనులు చేయటం అవసరం. అనుకున్న పనులు నెరవేరుతాయి.
సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. దూరపు బంధువుల నుంచి పిలుపు అందుకుంటారు. పెద్దల సూచనలు పాటించడం అవసరం. నరసింహస్వామి ఆరాధన శుభప్రదం. చేపట్టిన పని సులభంగా పూర్తవుతుంది. శుభకార్య ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. కుటుంబంతో కాలం గడుపుతారు. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వాహన యోగం ఉంది. ఆరోగ్యంపై దృష్టి పెట్టడం అవసరం. విందు పిలుపు అందుకుంటారు. వ్యాపారులు మంచి లాభాలు పొందుతారు. ఉద్యోగస్తులకు మంచి సమయం. పనికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. పాత బాకీలు వసూలవుతూ ఉంటాయి. సహోద్యోగులతో మనస్పర్ధలు తలెత్తవచ్చు. ఆరోగ్యం బాగోలేనప్పుడు దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవటము మంచిది. ఒత్తిడికి గురి అవుతూ ఉంటారు. ఒత్తిళ్లు ఎన్ని ఉన్నా పట్టుదల వీడరు. ఉద్యోగస్తులకు పదోన్నతి అవకాశం ఉంది. పలుకుబడితో పనులు నెరవేరుతాయి. కుటుంబంలో వివాదాలు సమస్యలు పోతాయి. భవిష్యత్తుకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంటూ ఉంటారు. ఆటంకాలు తలెత్తుతాయి. పెద్దల సలహాలు పాటించడం అవసరం. అధికారుల ప్రశంసలు అందుకుంటారు. కుటుంబ సభ్యులతో కఠినంగా వ్యవహరించకండి. ఆరోగ్యంపై దృష్టి నిలపటము అవసరం. ప్రారంభించిన పనులను తోటివారి సహకారంతో పూర్తి చేస్తారు. ఉద్యోగంలో శ్రమ పెరుగుతుంది. ఖర్చులను నియంత్రించాలి. శ్రమ ఎక్కువ అవుతుంది, కానీ విజయాలు సాధిస్తారు. శుభకార్యాలకు అనుకూల సమయం. తెలివితేటలతో మీరు లాభాలు పొందగలుగుతారు. కలహాలను దూరంగా ఉంచి శాంతియుతంగా ముందుకు సాగండి. ఉత్సాహంగా పనిచేస్తే మీ లక్ష్యాలను చేరుకుంటారు. కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుందని విశ్వాసం ఉంచండి. సంతోషకరమైన సంఘటనలు మీ జీవితాన్ని ప్రకాశవంతం చేస్తాయి. మీ ప్రతిష్టను పెంచే అవకాశాలు ఉన్నాయి. ఇతరులతో సంతోషాన్ని పంచుకుంటారు. ఆర్థిక వ్యవహారాలు చిత్తశుద్ధితో వ్యవహరిస్తారు. సూర్యనారాయణుడిని పూజిస్తే తండ్రితో ఉన్న సమస్యలు తీరుతాయి. సంఘంలో గౌరవం పొందుతారు. శ్రమ తగ్గించే మార్గాలను అన్వేషించండి. ఆర్థిక లాభాలు ఉండగలవు. మీకు ఇష్టమైన వారితో ఆనందకరమైన సమయాలను గడుపుతారు. మనోధైర్యమే మీ విజయానికి నాంది. ఇంట్లో శుభకార్యాలు చర్చకు వస్తాయి. కుటుంబంలో ఆనందం కలుగుతుంది. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ముందడుగు వేయండి. శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించండి. శుభవార్తలు వింటారు. మీ చుట్టూ సానుకూల వాతావరణం నెలకొంటుంది. బంధుమిత్రులతో కీలక నిర్ణయాలు చర్చించవచ్చు. ప్రారంభించిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. కీలక నిర్ణయాల్లో తెలివిగా వ్యవహరించండి. శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఈ 2 రోజులు ఇద్దరు శత్రువుల వల్ల ప్రమాదం కలిగే అవకాశం ఉంది కాబట్టి వారు ఎవరో తెలుసుకుని జాగ్రత్తగా ఉండండి. దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. దీర్ఘకాలిక వివాదాల నుండి కొంతవరకు బయటపడగలుగుతారు. ఉద్యోగాలలో అధికారుల నుండి విమర్శలు ఎదుర్కొంటారు. కుటుంబ సభ్యుల ప్రవర్తన మానసికంగా బాధిస్తుంది. ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. రుణదాతల ఒత్తిడి వలన మానసిక సమస్యలు కలుగుతాయి. చేపట్టిన పనులు కొంతకాలం కష్టం మీద పూర్తవుతూ ఉంటాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. నిరుద్యోగులకు నిరాశ తప్పదు. కీలక వ్యవహారాలలో ఆలోచనలలో స్థిరత్వం లోపిస్తుంది. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి. విలువైన వస్తువాహనాలు కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనుల్లో కార్యసిద్ధి కలుగుతుంది. సంతాన విద్య విషయాలు సంతృప్తి కలిగిస్తాయి. సమాజంలో ప్రముఖులు ఆదరణ పెరుగుతుంది. వ్యాపారాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. ఉద్యోగస్తులు సహోద్యోగులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. నిరుద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. చేపట్టిన వ్యవహారములు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రులతో దూర ప్రయాణాలు చేస్తారు. నూతన వ్యక్తుల పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలు సాధారణంగా సాగుతాయి. చిన్ననాటి మిత్రులతో స్వల్ప విభేదాలు కలుగుతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఆర్థిక వ్యవహారాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. చేపట్టిన వ్యవహారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. గృహ నిర్మాణ ప్రయత్నాలు మందగిస్తాయి. మిత్రులతో దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఇంటా బయట కొందరి ప్రవర్తన వలన మానసిక ప్రశాంతత లోపిస్తుంది. ఉద్యోగ వాతావరణం నిరుత్సాహపరుస్తుంది. దూర ప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి. రుణదాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. దీర్ఘకాలిక వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. నేత్ర సంబంధిత ఉద్యోగ సమస్యలు బాధిస్తాయి. కుటుంబ వాతావరణం కొంత గందరగోళంగా ఉంటుంది.
ఉద్యోగస్తులకు ప్రతికూల వాతావరణం ఉంటుంది. వృధా ఖర్చులు చేస్తారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. జీవిత భాగస్వామితో అకారణ వివాదాలు కలుగుతాయి. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. నిరుద్యోగులకు అనుకూల వాతావరణం ఉంటుంది. ఇళ్లల్లో శుభకార్యాలు నిర్వహిస్తూ ఉంటారు. వృత్తి వ్యాపారంలో నూతన ఉత్సాహంతో ముందుకు సాగుతారు. ఉద్యోగస్తులు అధికారుల అనుగ్రహం పొందుతారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. కనకధార స్తోత్రం చదవండి. సూర్య ఆరాధన మేలు చేస్తుంది. ఆంజనేయ స్వామి వారి ఆలయాన్ని దర్శించండి. దుర్గాదేవి ఆరాధన శుభప్రదం. వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించండి. సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని సందర్శించండి. ఇక ఈ రాశి వారి జీవితంలో ఒక స్త్రీ మూలంగా ఎన్నో నష్టాలను చవి చూడవలసిన పరిస్థితి కనబడుతుంది. ఈ స్త్రీ మీ బంధువుల్లో ఒకరు కావచ్చు, కుటుంబ సభ్యుల్లో ఒకరు కావచ్చు, లేదా మీ ఇరుగు పొరుగు వారిలో ఎవరో ఒకరు కావచ్చు. మీరు ఇదే గమనించుకోవాలి. అంటే 1-2 సార్లు తన వల్ల నష్టపోయిన అనుభవం ఎదురైతే ఆమెకు దూరంగా ఉండడానికి ప్రయత్నించండి. అయితే బంధాలు బంధుత్వాలను పూర్తిగా వదులుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఆమె ఇచ్చే సూచనలు సలహాలు పాటిస్తే మీరు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి రావచ్చు. వారి పైకి మీ మంచికే అనిపించిన లోపల మీ ఎదుగుదలకు అడ్డుగా ఉంటారు. వారిని శ్రేయోభిలాషులుగా భావించిన వారి మాటల్లో అసలు అర్థం వేరుగా ఉంటుంది. వారు మీ చెడు కోరుతూ పైకి మాత్రం సలహాలు ఇచ్చేవారి ఉండవచ్చు. కాబట్టి వీరి ప్రభావాన్ని గమనించడం చాలా అవసరం. ఈ స్త్రీ మీ బంధువు కానీ, ఇరుగు పొరుగు వారు కానీ, లేదా స్నేహితులుగా నటిస్తూ మీ నాశనాన్ని కోరుకునేవారై ఉండవచ్చు. వారి వల్ల మీరు అనేక నష్టాలను చవిచూడాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఇంట్లో గొడవలకు, జీవిత భాగస్వామితో కలహాలకు కూడా కారణమవుతూ ఉంటారు. మీ ఆనందాన్ని, సంతోషాన్ని నాశనం చేసేవారు కూడా వీరే అయి ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. మీరు ఎదగక పోవడానికి కూడా వీరే ప్రధాన కారణంగా మారుతారు. మీరు చేసే పనుల గురించి కల్పించుకోవటము, మీరు అడగకుండానే ఉచిత సలహాలు ఇవ్వటం చేస్తూ ఉంటారు. ఈ రాశివారు ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలని అనుకున్నా ఆర్థిక లావాదేవీల గురించి నమ్మిన వ్యక్తులతో షేర్ చేసుకుంటూ ఉంటారు. కానీ ఇదే వీరి పెద్ద లోపంగా మారుతుంది. ఎందుకంటే మీకు ఉచిత సలహాల పేరిట మోసం చేయడానికి కొందరు సిద్ధంగా ఉంటారు. వారు మీ నాశనాన్ని కోరే విధంగా సలహాలు ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఇలాంటి మనస్తత్వం గల స్త్రీలు మీ జీవితంలో ఎదురైతే వారికి దూరంగా ఉండటం చాలా మంచిది. ఇది మీ బంధువులు, స్నేహితులు, ఇరుగు పొరుగు వారికైనా సరే వర్తిస్తుంది. అటువంటి వ్యక్తులను దూరంగా ఉంచటం ద్వారా మీరు అనేక సమస్యల నుంచి బయటపడగలుగుతారు. ఈ విషయంలో సింహరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండటం ఎంతో అవసరం. ఈ రాశికి చెందిన స్త్రీలు కానీ, పురుషులు కానీ బయట వ్యక్తుల వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు జీవితాంతం ఉండవచ్చు. కాబట్టి ఎవరితో ఎలా ఉండాలో జాగ్రత్తగా గమనించి నిర్ణయం తీసుకోవటం చాలా మంచిది. కాబట్టి ఆ స్త్రీ ఎవరో గుర్తించి ఆ స్త్రీకి మీరు దూరంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా కనిపిస్తుంది. ఈ రాశి వారికి సాహసోపేతమైన నిర్ణయాలు బాగా కలిసి వస్తాయి. వృత్తిపరంగా కావచ్చు, ఉద్యోగపరంగా కావచ్చు, వ్యాపారపరంగా కావచ్చు, విద్య లేదా కుటుంబ జీవితం పరంగా కావచ్చు, మీరు తీసుకున్న నిర్ణయాలు ఖచ్చితంగా మేలు చేస్తాయి. ఈ రాశివారు తమ సంతానం చదువు పట్ల అధికంగా జాగ్రత్తగా ఉండాలి. ఫోన్పై ఎక్కువగా దృష్టి పెట్టకుండా చదువుపై ఏకాగ్రత పెంచే విధంగా పరిస్థితులను మెరుగుపరుచుకోవాలి. సింహరాశి వారికి ప్రేమ జీవితం అనుకూలంగా ఉంటుంది. వైవాహిక జీవితంలో ప్రేమానురాగాలు మరింతగా పెరుగుతాయి. జీవిత భాగస్వామితో మంచి సమయాన్ని గడపటం వల్ల ఒకరిపై ఒకరికి గౌరవం పెరుగుతుంది. వీరి మధ్య బంధం మరింత బలపడుతుంది. ప్రతి విషయాన్ని తగిన విధంగా ఆలోచించి జాగ్రత్తలు తీసుకోవటం వల్ల మీరు మంచి స్థాయికి చేరుకుంటారు. మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధించటం వల్ల మీ ప్రియమైన వారిని పెళ్లి చేసుకునే అవకాశం కూడా వస్తుంది. పెద్దల అంగీకారంతో వివాహం చేసుకుని సంతోషంగా జీవితాన్ని గడపగలుగుతారు. మీరు ఎవరి దగ్గర నుండి ఉచితంగా ఏ వస్తువు స్వీకరించకూడదు. ఎంత చిన్నదైనా సరే మీరు తీసుకున్న దానికి బదులుగా ఏదైనా ఇవ్వడానికి ప్రయత్నించండి. ఈ విధంగా ఏదో ఒకటి బదులుగా ఇవ్వడాన్ని మీ జీవితానికి శాశ్వత అలవాటుగా చేసుకోండి. ఆలయంలో పూజారులు, పెద్దలు, మీ తల్లిదండ్రులు మరియు ఆధ్యాత్మిక వ్యక్తుల పాదాలను తాకి వారి ఆశీర్వాదాలు తీసుకోండి.